నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు అనంత భావజాలికుడు పుస్తకావిష్కరణ. దార్శనికతను కొనియాడిన ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు. ఓటు బ్యాంకు ముందు విపక్షాల ముజ్రా. బీహార్, యూపీ సభల్లో ప్రధాని మోదీ ధ్వజం. అధికారులతో సీఎస్ జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. శాంతి భద్రతలు, త్రాగునీటి సరఫరాపై సమీక్ష. తీవ్ర రూపం దాల్చుతోన్న రెమాల్ తుఫాను. బంగ్లాదేశ్ వద్ద తీరం దాటేందుకు అవకాశం. రౌడీ షీట్ తెరవకుండా లంచం డిమాండ్. ఏసీబీకి చిక్కిన రావులపాలెం సీఐ ఆంజనేయులు. సీనియర్ పాత్రికేయులు శాఖమూరు శ్రీనివాస్ ప్రసాద్ రచించిన చంద్రబాబు ఎక్స్ ఓ అనంత భావజాలికుడు పుస్తకావిష్కరణ మహోత్సవం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక మోరంపూడి సెంటర్లో ఉన్న శుభమస్తు గన్నీస్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ రెరా మాజీ చైర్మన్ డాక్టర్ రామనాథ్ వెలమాటి, శాసనమండలి సభ్యులు పాకలపాటి రఘువర్మ, మాజీ శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు, వివి చౌదరి, జీఎస్ఎల్ సంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు తదితరులు హాజరయ్యారు. పుస్తక పరిచయాన్ని శాసనమండలి సభ్యులు డాక్టర్ వేపాడ చిరంజీవిరావు చేయగా, గౌరవ అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కాశీ నవీన్ కుమార్, వాసిరెడ్డి రాంబాబు, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ చెల్లా శంకర్రావు తదితరులు విచ్చేశారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు రాజకీయాల కంటే భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలనే సంకల్పంలోనే ముందడుగు వేస్తారన్నారు. ఆయన ఒక రాజకీయ తత్వవేత్తగా తనకున్న అపార రాజకీయ అనుభవాన్ని రాష్ట్ర అభివృద్ధికే వినియోగిస్తూ దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దేందుకు అనునిత్యం కృషి చేస్తారన్నారు. పుస్తక రచయిత శ్రీనివాస్ తన అనుభవాలను పంచుకున్నారు. అనంతరం గన్ని కృష్ణ ఆధ్వర్యంలో ఆయనను దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెలుగుబంటి ప్రసాద్, గంగిన హనుమంతరావు, మార్ని వాసుదేవ్, వర్రె శ్రీనివాసరావు, రెడ్డి మణేశ్వరరావు, మజ్జి పద్మావతి, కొయ్యన కుమారి, ఉప్పలూరి జానకిరామయ్య, బుడ్డిగ రాధాకృష్ణ, శెట్టి జగదీష్, రామినేని మస్తాన్ చౌదరి, పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పుస్తక ఆవిష్కరణ కోసం కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంకి నన్ను కూడా పిలిచారు. దానికి చాలా అభినందనలు. ఈ కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన శక్తి, అంటే రాజకీయాలకు అతీతంగా ఆయన ఏ విధంగా ఆలోచిస్తారు, మన రాష్ట్రానికి ఏ విధంగా ఆయన ఆలోచన ఉపయోగపడుతుంది అనే ఆశతో ఈ కార్యక్రమం జరపబడింది. ముందు ఎందుకంటే బాబు గారికి ఇవాళ 74 ఏళ్ళు, సుమారు 10-15 ఏళ్ళు ఆయన మనకి అన్ని విధాల రాష్ట్రం బాగుపడటానికి ఆయన ఆలోచిస్తే శక్తి ఉంది. కాబట్టి ఆయన్ని అన్ని విధాల అందరికీ తెలియజేయాలి ఆయన ఆలోచన ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టబడింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో పుస్తకాలు గతంలో ఆయన విజన్ మీద ఎన్నో పుస్తకాలు వస్తున్నాయి, భవిష్యత్తులో రాబోతాయి కూడా. అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, మా మిత్రుడు రాజమండ్రిలో చిరకాలం ఇక్కడ రిపోర్టర్గా పనిచేసిన వ్యక్తి, అక్కడ ప్రస్తుతం గుంటూరులో జర్నలిస్టుగా పార్టీ గురించి రేపటి కోసమనే పత్రిక నడుపుతున్న వ్యక్తి శ్రీనివాస్ ప్రసాద్ గారు రాసిన ఈ చంద్రబాబు ఎక్స్ఓ అనే బుక్లెట్ని ఈ రోజున ఇక్కడ చేయడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా దీనికి మూలకారకులైన, ఈ పుస్తక ప్రచురణకు మూలకారకులైన డాక్టర్ రామనాథ్ వెలమాటి గారు కూడా ఇక్కడ రావడం, అదే కదా వెంపాటి చిరంజీవిరావు గారు, ఇంకొక రఘువర్మ గారు, మాజీ ప్రస్తుత శాసనమండలి సభ్యులు అందరూ కూడా, ముఖ్యులందరూ కూడా రావడం జరిగింది. ఇంతమంది ప్రముఖుల మధ్యలో ఈ పుస్తకావిష్కరణ, అంటే గతంలో పుస్తకావిష్కరణ గుంటూరులో జరిగింది, అయితే రాజమండ్రిలో ప్రత్యేకంగా నా ఆహ్వానం మేరకు ఇక్కడ చేయడం జరిగింది. ఈ పుస్తకంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చాలామంది, ఎందుకంటే ఆయన్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు, ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఆరాధించే వాళ్ళు ఉంటారు. అయితే ఆయనలోని వివిధమైన కోణాలని సమగ్రంగా దీంట్లో పుస్తకంలో చర్చించడం జరిగింది. పుస్తకాన్ని అందరికీ కూడా ఆన్లైన్లో అందరికీ కూడా పంపించడం జరిగింది. దీన్ని కూడా చూస్తున్నాం. ఈ పుస్తకం అమూల్యం అని అన్నారు ఆయన. అమూల్యం అంటే వెల కట్టలేనిది, ఉచితంగా అన్నారు. ఉచితం అంటే ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు జీవితం అనేది ఒక అమూల్యమైనది. ఎందుకంటే ఆయన
ఆయన నిజంగా మేధావి అండంగా మేధావుల్లో మేధావైన ఒక రాజకీయ నాయకుడు అనేవాడు రాబోయే ఎలక్షన్ గురించి ఆలోచిస్తాడు. అయితే చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ నాయకుడే కాదు, ఆయన ఒక గొప్ప రాజకీయ తత్వవేత్త. ఆయన రాబోయే తరం గురించి ఆలోచించే వ్యక్తి. దళితులు, వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను దోచుకోవడానికి విపక్ష ఇండియా కూటమి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిజ్ఞ చేశారు. రిజర్వేషన్లు కట్టబెట్టాలని చూస్తున్న ఓటు బ్యాంకు ముందు బానిసలుగా మారిన విపక్షాలు వారిని ప్రసన్నం చేసుకునేందుకు ముజ్రా ప్రదర్శిస్తున్నాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. బీహార్లోని బక్చర్, కారాకాట్, పాటలీపుత్ర, ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికల సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. బీహారీల వలసల గురించి ఇతర రాష్ట్రాల నాయకులు అవమానకరంగా మాట్లాడినా ఇక్కడి ఆర్జేడీ నేతలు ఒక్క మాట ఎందుకు మాట్లాడే ధైర్యం చేయలేక లాంతరుతో ముఖానృత్యం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విపక్షాలు అధికారంలోకి వస్తే ముందు చేసే పని ముస్లింలకు రిజర్వేషన్లు మళ్లించినా కోర్టులు ప్రశ్నించకుండా రాజ్యాంగాన్ని మార్చడమేనని అన్నారు. ఈ కూటమి ప్రణాళికలు అమలైతే ఆర్జేడీకి సాంప్రదాయ మద్దతుదారులుగా ఉన్న యాదవులతో పాటు అనేక అణగారిన వర్గాలు తమ రాజ్యాంగపరమైన హక్కులను కోల్పోవాల్సి వస్తుందని ప్రధాని హెచ్చరించారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాక కాంగ్రెస్ రాజకుటుంబం తమ ఓటమికి మల్లికార్జున ఖర్గేను బాధ్యుడిని చేసి విదేశీ విహారయాత్రకు వెళ్లిపోతుందని జోస్యం చెప్పారు. ఉత్తరప్రదేశ్లోనూ సైకిల్ పంక్చర్ అయిందని తెలిపారు. 1 ర్యాంక్ 1 పెన్షన్ అమలు కాకుండా మాజీ సైనికులను మోసపుచ్చి కాంగ్రెస్ నాటకాలు ఆడిందని, మోదీ అధికారంలోకి వచ్చాకే అది అమలైందన్నారు. और ये मेरा सौभाग्य था कि बाबूजी का जो सपना था वो मैंने यहां आकर के इसका उद्घाटन करने का सौभाग्य मुझे मिला। साथियों, काम लटकाने और हक मारने में तो कांग्रेस को महारत हासिल है। इन्होंने हमारे सेना के वीर जवानों को 1 रैंक 1 पेंशन तक नहीं मिलने दी थी। 1 रैंक 1 पेंशन तब लागू हुई जब मोदी आया और कांग्रेस ने हमारे सेना के जवानों के साथ उनकी तपस्या का कैसे मखौल उड़ाया था, उनकी आंखों में कैसे धूल झोंकी थी। गांव, गरीब, किसान, मजदूर, दलित, वंचित वो जीवन की छोटी छोटी जरूरतों के लिए जूझते रहे। मोदी ने जो काम किए उनसे गरीब का जीवन बदला। सिर्फ 10 साल में 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं। ये कैसे हुआ? 25 करोड़ लोग 10 साल में गरीबी से बाहर निकले, कैसे हुआ? मैं आपसे पूछना चाहता हूं, कैसे हुआ? ये मोदी के कारण नहीं, ये आपके एक वोट की ताकत है जिसके कारण 25 करोड़ लोग गरीबी से बाहर निकले। आपके वोट ने मोदी को मजबूत बनाया और मोदी की योजनाओं ने गरीब को सशक्त बना दिया। और इसलिए आपके इस बेटे ने तय किया कि अब गरीब को बीमारी में इलाज की जिम्मेदारी मोदी उठाएगा। आज आयुष्मान योजना करोड़ों परिवारों को मुसीबत में अनेक प्रकार की सुविधाएं देता है। और भाइयों बहनों, मैंने एक और गारंटी लेकर के आया हूं। अब मैंने तय किया है कि आपके परिवार में जो 70 साल से ऊपर की आयु के बुजुर्ग हैं, और आजकल हर परिवार में पिता, माता, दादा, दादी, नाना, नानी, काका, काकी ऐसे बुजुर्ग होते ही होते हैं। और 70 साल के बाद एक आध बीमारी तो आ ही जाती है।
दवाई का खर्चा भी हो जाता है। और जो बेटा बेटी कमाते हैं उनके सामने एक तरफ खुद के बच्चों को आगे बढ़ाने का काम रहता है, रोजमर्रा की जिंदगी चलानी होती है, और ऊपर से अपने परिवार के बुजुर्गों को संभालना होता है। लेकिन बीमारी आ जाए तो पूरा ध्यान बीमारी में लग जाता है, और जो कमाने वाले बेटे बेटी हैं उन पर बहुत बोझ पड़ जाता है। तो मोदी ने गारंटी दी है, अब किसी कमाने वाले बेटे बेटी पर ये बोझ मैं नहीं पड़ने दूंगा। आपके परिवार के 70 साल से ऊपर के लोगों का बीमारी में इलाज, इसकी जिम्मेवारी अब मोदी उठाएगा। ये इंडी गठबंधन वाली जितनी पार्टियां हैं ना, उन सब में कुछ अवगुण कॉमन है, उनकी पहचान है। एक, इंडी गठबंधन वाली सभी पार्टियां गौर सांप्रदायिक है। दूसरा, वे गौर जातिवादी है। तीसरा, वे गौर परिवारवादी है। इन लोगों ने हमेशा देश में दलितों पिछड़ों को आगे बढ़ने से रोका। आप याद करिए, देश में बाबा साहब अंबेडकर का अपमान किसने किया था? उन्हें षड्यंत्र करके चुनाव किसने हराया था? कांग्रेस पार्टी ने। बाबा साहब को भारत रत्न किसने नहीं मिलने दिया? कांग्रेस पार्टी ने। इन लोगों ने एक दलित के बेटे रामनाथ कोविंद को भी अपमान किया। एक आदिवासी महिला को राष्ट्रपति चुनाव हराने के लिए पूरा इंडी गठबंधन इकट्ठा हो गया। और यही वो लोग हैं जिन्होंने राजा सोहेलदेव जैसे महान वीर का कभी सम्मान नहीं होने दिया। అమరావతి నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో ఎన్ఆర్ఈజీఎస్ విద్యుత్ అర్బన్ రూరల్ ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా, ఎన్నికల నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ వీసీ హాల్ నుంచి కలెక్టర్ డాక్టర్ మాధవీలత అధికారులతో కలిసి పాల్గొన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎక్కడా ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా సమన్వయ శాఖల అధికారులు కార్యాచరణ ప్రణాళికతో ముందస్తు చర్యలు చేపట్టారని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అధికారులను ఆదేశించారు. అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత సమీక్షిస్తూ ఉపాధి హామీ పథకం 2024-25 లేబర్ బడ్జెట్ ప్రగతి లక్ష్యానికి గాను జిల్లాలో 30 లక్షలకు గాను మే 2024 నాటికి 21.41 లక్షల పని దినాలు లక్ష్యం దిశగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 11,21,000 పని దినాల లక్ష్యాలను సాధించడం జరిగిందన్నారు. మే 18వ తేదీన ఉపాధి కూలీలు 48,739 మంది హాజరు కాగా రోజుకు సగటున 5,680 మందికి ఉపాధి పని దినాలు కల్పించినట్లు తెలియజేశారు. రోజుకు సగటు వేతనం 249.41 ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మరింతగా పని దినాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ పనులకు సంబంధించి 1,182 లక్షలకు గాను 38.39%, ఇతర పనులకు సంబంధించి 1,896 లక్షలకు గాను 61.61%తో పనుల పురోగతి ఉందన్నారు. జూన్ 4వ తేదీన నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి లా అండ్ ఆర్డర్ సమస్యలేవీ ఉత్పన్నం కాకుండా ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను తీవ్ర తుఫానుగా మారనుంది. ఈ తుఫాను బంగ్లాదేశ్ కేపుపారాకు దక్షిణంగా 330 కిలోమీటర్ల దూరంలో, వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్స్కు 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడుతోంది. తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అండమాన్ నికోబార్ దీవుల ప్రభుత్వాలను భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఐఎండీ సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడుతుందని, ఉత్తరం వైపుగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి అర్ధరాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల సమీపంలో సాగర ద్వీపం ఖేపుపరా మధ్య తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కుర్మనాథ్ వివరించారు. సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించారు. దక్షిణ కేరళ పరిసరాల్లో సముద్ర మట్టానికి సగటున 5.8 కిలోమీటర్ల వరకు ఆవర్తనం విస్తరించి ఉందని, మరో ఆవర్తనం ఈశాన్య మధ్యప్రదేశ్ సమీపంలో విస్తరించిందని తెలిపారు. రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతుందన్నారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడికక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. జూద శిబిరం నిర్వహించిన స్థల యజమానిపై రౌడీ షీట్ తెరవకుండా ఉండేందుకు 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సీఐ ఆంజనేయులు శనివారం సొమ్ము తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ శ్రీహరిరాజు వివరాలు తెలిపిన ప్రకారం రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో గత నెల 16న కోడిపందాలు జూద శిబిరాలపై పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో స్థల యజమాని కుంచర్లపాటి లక్ష్మణరాజుపై రౌడీ షీట్ తెరవకుండా ఉండేందుకు సీఐ ఆంజనేయులు 50,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. దీంతో లక్ష్మణరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సీఐ ఆంజనేయులు రావులపాలెం పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తామని తెలిపారు. లాస్ట్ మంత్ ఒక రావులపాలెం పోలీస్ స్టేషన్ సంబంధించి ఏప్రిల్ నెలలో ఒక కోడిపందాలకు సంబంధించి ఒక రైడ్ జరిగింది. రైడ్ జరిగితే అందులో చాలా మంది వ్యక్తులు దొరికారు. కొన్ని కూలీ కొట్టుకున్నారు. తర్వాత కొన్ని బైక్స్ అవి కూడా వెహికల్స్ రికవర్ చేశారు. అందులోనేమో ఎవరైతే ఏ స్థలంలో అయితే పట్టుకున్నారో ఆ స్థలం వాళ్ళకి యజమాని కుంచర్లపాటి లక్ష్మణరాజు ఉన్నాడు. ఆయన కంప్లైంట్ ప్రకారం ఏంటంటే కొంత డబ్బులు ఇచ్చాడు. మళ్ళీ అది కాకుండా ఇంకా 50,000 ఎక్స్ట్రా డిమాండ్ చేశాడు. దేనికంటే రేపు పొద్దున్న ఛార్జ్ షీట్ అని పెట్టినప్పుడు హెల్ప్ చేయాలని, తర్వాత ఏంటంటే షీట్ అది ఏమైనా ఓపెన్ చేయకుండా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ ఏంటంటే కంటిన్యూస్గా డిమాండ్ చేయడం వల్ల ఆయన ఏసీబీని ఆశ్రయించారు. ఈరోజు ఆయన వచ్చి ఆ డబ్బులు ఇవ్వడం, ఆయనేమో ఒక కవర్ ఆయన చేసి అందులో పెట్టమన్నాం. తర్వాత మేము వచ్చి అది రికార్డ్ చేయడం జరిగింది. ఈ కేసు సంబంధించి 50,000. ఆయనది రావులపాలెం డైరీ ఫార్ మెయింటైన్ చేస్తారు. అంటే ఆ కేసు ఇంకా ఛార్జ్ షీట్ కోర్టులో ఇంకా డిస్పోజ్ అవ్వలేదు. ఓకే, ఆ టైంలో హెల్ప్ చేయాలని చెప్పేసి. తర్వాత ఏంటంటే జనరల్ కొన్ని కేసుల్లోనేమో రౌడీ షీట్ ఓపెన్ చేయడం, సస్పెండ్ ఇలాంటివన్నీ ఉంటుంది. అలాంటిది ఏమీ కాదు. కేసు వరకు ఓకే అండి. ఫర్దర్గా ఇంకా శ్రీహరిరాజు అండి ఏసీబీ రాజమండ్రి. రాజమండ్రి వీరభద్రపురంలో ఉన్న కస్తూరిబాయి వృద్ధాశ్రమంలో ఆదివారం తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆశ్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి కాలు విరిగిన మహాలక్ష్మి అనే వృద్ధురాలికి ఆర్థిక సహాయం అందించారు.